Hi everyone, welcome back to our channel A Square Maths Academy. So today we'll discuss about most important questions for Maths 2BM. So Maths 2B కి సంబంధించి సప్లిమెంట్ కి సంబంధించి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి. సో ఈ రోజు వీడియో డిస్కస్ చేద్దాం. ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ A Square Maths Academy. ఓకే, నౌ సీ హియర్. ఇందులో ఫస్ట్ మనకు సర్కిల్స్కి వెళ్ళి మేజర్ వచ్చే మార్క్స్ అమ్మా. ఇది సర్కిల్స్ నుంచే మనం పాస్ కావచ్చు, 22 మార్క్స్ వస్తాయి. సో ఫస్ట్ 2 లాంగ్ క్వశ్చన్స్ వస్తాయమ్మా, తర్వాత 1 షార్ట్ క్వశ్చన్ వస్తుంది, ప్లస్ 2 వెరీ షార్ట్ క్వశ్చన్స్ వస్తాయి. మొత్తం 22 మార్క్స్ వస్తాయి. సో ఎక్కువగా ఛాన్స్ ఉంది, పాస్ కావడానికి ఎక్కువ ఛాన్స్ ఉన్న చాప్టర్ ఏదైనా ఉంటే సర్కిల్స్ అమ్మా. సో అందులో మేజర్గా వచ్చే క్వశ్చన్స్ ని చూసుకున్నట్లయితే ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ పాసెస్ టు ది పాయింట్స్ హ్యావింగ్ ది సెంటర్ ఆన్ 4x plus 3y plus 1 equals 0. తర్వాత నెక్స్ట్ ఫైండ్ ది ఈక్వేషన్ సర్కిల్ విచ్ పాసెస్ టు ది 2 పాయింట్స్ హ్యావింగ్ ది సెంటర్ ఆన్ ది అనదర్ లైన్. సేమ్ సిమిలర్ ప్రాబ్లమ్స్ అన్ని రెండు కూడా. నెక్స్ట్ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ పాసింగ్ టు 3 పాయింట్స్. 3 పాయింట్స్ ఉన్నప్పుడు ఈ 3 ప్రాబ్లమ్స్ ఇంపార్టెంట్. 3 ప్రాబ్లమ్స్ 3 పాయింట్స్ ఇచ్చి ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఫైండ్ అవుట్ ఉంటాడు. సో అది కూడా జనరల్ ఈక్వేషన్ తీసుకుని అందులో సబ్స్టిట్యూట్ చేసి సాల్వ్ చేసుకుని వస్తే మనకు జిఎఫ్సి వాల్యూస్ వస్తాయి. సో వాటిని ఇందులో సబ్స్టిట్యూట్ చేసి మనకి ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ వస్తాము. ఓకేనా? సో ఇది ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఇవి. నెక్స్ట్ ఫోర్త్ వన్, ఫైండ్ ది వాల్యూ ఆఫ్ సి of the points 2, 0, 0, 1, 4, 5 and 0, 5 are consecutive. సో సప్లిమెంట్ లో ఈ క్వశ్చన్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చమ్మా. సో ఇది మాత్రం మర్చిపోకండి, కంపల్సరీ చూసుకొని వెళ్ళండి. నెక్స్ట్ సేమ్ సిమిలర్ ప్రాబ్లం కాన్సైక్లిక్ ఇచ్చినప్పుడు ఫైండ్ ది ఈక్వేషన్ సర్కిల్, అది కూడా ఫైండ్ అవుట్ అన్నాడు. సో ఇది ఇందులోకి 2 లాంగ్ క్వశ్చన్ వస్తుంది కాబట్టి ఫస్ట్ 5 క్వశ్చన్స్ వెళ్ళి ఒక లాంగ్ క్వశ్చన్ వస్తుంది. తర్వాత నెక్స్ట్ ఇంకో 10 క్వశ్చన్స్ ఉన్నాయమ్మా. సో వాటిలో చూసుకున్నట్లయితే 6 క్వశ్చన్ ఇది. సో దట్ ది సర్కిల్, ఇందులోకి వెళ్ళి ఒక క్వశ్చన్ రావచ్చు, అంటే ఈ 5 క్వశ్చన్స్కి వెళ్ళి ఇంకో క్వశ్చన్ రావచ్చు. సో అడిషనల్ ఒకవేళ మనకు ఇవ్వకుండా ఈ ఇచ్చే అవకాశం ఏంటంటే 11th క్వశ్చన్ కానీ, నెక్స్ట్ 11th క్వశ్చన్ ఒకటేనమ్మా. ఓకేనా? సో ఇవైతే మనకు కంపల్సరీ చూసుకుని వెళ్ళండి. ఓకే, సో ఇందులోకి మనం 2 లాంగ్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలంటే ఈ క్వశ్చన్ అయితే కంపల్సరీ చూసుకుని వెళ్ళండి. నెక్స్ట్ ఇది కాకుండా షార్ట్ క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కి ఫైండ్ ది లెంత్ ఆఫ్ ది కోడ్ మీద ఉన్న ప్రాబ్లమ్స్ కంపల్సరీ. లెంత్ ఆఫ్ ది కోడ్ అగైన్ సేమ్, ఇది లెంత్ ఆఫ్ ది కోడ్ అమ్మా. నెక్స్ట్ అది కాకుండా ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది పేర్ ఆఫ్ టాంజెంట్స్ ఉన్నప్పుడు యాంగిల్ బిట్వీన్ ఆఫ్ దెమ్ ఫైండ్ అవుట్ చేయడం కానీ. నెక్స్ట్ పేర్ ఆఫ్ టాంజెంట్స్ డాన్ ఫ్రమ్ ది పాయింట్ P టు సర్కిల్ అండ్ ఫైండ్ ఆల్సో యాంగిల్ బిట్వీన్ ఆఫ్ దెమ్. సో ఫైండ్ ది ఈక్వేషన్ సర్కిల్ 2, 3 టచింగ్ ది లైన్ అమ్మా, ఇలా ఇచ్చినప్పుడు కానీ. ఓకే, సో నెక్స్ట్ ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్ అండ్ నార్మల్. ఇవి షార్ట్ క్వశ్చన్కి ఇంపార్టెంట్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి వెరీ షార్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఇందులోకి వెళ్ళి 2 వెరీ షార్ట్ క్వశ్చన్స్ వస్తాయమ్మా. సో ఫైండ్ ది ఈక్వేషన్ సర్కిల్ విత్ సెంటర్ అండ్ టచింగ్ ది లైన్. లేదంటే జిఎఫ్ వాల్యూస్ ఇక్కడ హైడ్ చేసి మన సెంటర్ ఇచ్చినప్పుడు ఈ జిఎఫ్ వాల్యూస్ ఎలా ఫైండ్ చేయొచ్చో అడుగుతాడు. అదే రేడియస్ అడుగుతున్నాము. ఫైండ్ ది రేడియస్ అండ్ G, F వాల్యూస్ ఆల్సో. ఫైండ్ ది లెంత్ ఆఫ్ ది టాంజెంట్ ఫ్రమ్ 2, 5 టు, ఇది కూడా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. థర్డ్ వన్, నెక్స్ట్ ఫైండ్ ది సెంటర్ అండ్ రేడియస్. ఒక సర్కిల్ ఈక్వేషన్ ఇచ్చి సెంటర్ రేడియస్ ఫైండ్ చేయడం. సో దట్ ది పాయింట్స్ కాంజుగేట్ విత్ రెస్పెక్ట్ టు ది కాంజుగేట్ పాయింట్ అంటే S12 ఇది తీసుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ ఫైండ్ ది వాల్యూస్ ఆఫ్ A, B రేడియస్ ఆఫ్ ది సర్కిల్. ఫైండ్ ది పోలార్. ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్. ఓకే, సో ఇవి తీసుకున్నామా, ఇవి తీసుకుంటే అయిపోతుంది. ఇది సర్కిల్ సంబంధించి. నెక్స్ట్ వచ్చేసి సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ లో 2 మార్క్ క్వశ్చన్ వస్తుంది, అదేవిధంగా 4 మార్క్ క్వశ్చన్స్ అమ్మా. 2 + 4 వస్తుంది, అంటే షార్ట్ క్వశ్చన్ లో మనకి కంపల్సరీ తీసుకోవాల్సిన క్వశ్చన్స్ ఇవ్వమ్మా. ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ కటింగ్ ఆర్థోగోనల్లీ టు ది సర్కిల్ x² + y² - 4x + 2y - 7 = 0 హ్యావింగ్ ది సెంటర్ ఎట్ 2, 3. సో రాడికల్ సెంటర్ మీద ప్రాబ్లమ్స్ కూడా చూసుకోండి. రాడికల్ సెంటర్ మీద ఇవే 2 ప్రాబ్లమ్స్ తీసుకున్నాము, ఎక్కువ అవసరం లేదు. సో నెక్స్ట్ తర్వాత వెరీ షార్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఫైండ్ ది వాల్యూ ఆఫ్ k, పేర్ ఆఫ్ సర్కిల్ సీక్వెన్స్ ఆర్ గివెన్, దే ఆర్ ఆర్థోగోనల్ ఇచ్చినప్పుడు వాల్యూ ఫైండ్ చేయడం. ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, అదేవిధంగా థర్డ్, ఫోర్త్ సింగిల్ మెథడ్ లో ఉంటాయి. తర్వాత ఫైండ్ ఈక్వేషన్ ఆఫ్ ది రాడికల్ యాక్సిస్. రాడికల్ యాక్సిస్ అంటే S - S' = 0, అంటే 2 సర్కిల్ ఈక్వేషన్స్ తీసుకొని అందులో S' తీసుకున్నట్లయితే సపరేట్ చేస్తే మనకు వచ్చేది రాడికల్ యాక్సిస్ అమ్మ. సో రాడికల్ యాక్సిస్ లో ఒక 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి కూడా తీసుకోండి. వెరీ షార్ట్ క్వశ్చన్ ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ షో దట్ ది యాంగిల్ బిట్వీన్ ది సర్కిల్స్, ఇది కూడా ఇంపార్టెంట్ అమ్మా ఫర్ వెరీ షార్ట్ క్వశ్చన్. ఓకే,
నెక్స్ట్ పారాబోల్ చాప్టర్కి వెళ్ళి మనకు ఒక లాంగ్ క్వశ్చన్ వస్తుంది, అదేవిధంగా ఒక వెర్సర్ క్వశ్చన్ వస్తుంది. సో అందులో డిరైవ్ ది స్టాండర్డ్ ఫామ్ ఒకటి, పారాబోల్ ఈక్వేషన్ ఇచ్చి డైరెక్ట్రిక్స్ ఫైండ్ అవుట్ చేయడం, లెంత్ ఆఫ్ ది లాటిస్ రెక్టమ్, వెర్టెక్స్, ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్, ఫోకస్ ఇవన్నీ ఫైండ్ అవుట్ చేయడం. సో అదేవిధంగా కామన్ టాంజెంట్స్ ఇచ్చినప్పుడు కామన్ టాంజెంట్స్ ఫైండ్ అవుట్ చేయడం. నెక్స్ట్ ఇవ్వడం ఫోర్త్ చూసుకోండి, ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్. నెక్స్ట్ కండిషన్ కూడా y = mx + c టాంజెంట్ టు ది పారాబోలా 2x² = 4ay. ఓకే, సో ఇది నెక్స్ట్ వెరీ షార్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఫైండ్ ది కోఆర్డినేట్స్ y² = 4x కానీ, లేదంటే ఫోకల్ డిస్టెన్స్ ఇచ్చినప్పుడు కోఆర్డినేట్స్ ఫైండ్ చేయడం. నెక్స్ట్ టాంజెంట్ ఇచ్చినప్పుడు k వాల్యూ ఫైండ్ చేయడం, కోఆర్డినేట్స్ ఫైండ్ చేయడం, ఫోకల్ డిస్టెన్స్ ఇచ్చినప్పుడు సేమ్ సిమిలర్ ఫార్మ్ ఫస్ట్ థర్డ్. సో నెక్స్ట్ ఇక్కడ పొజిషన్ ఆఫ్ పాయింట్ ఫైండ్ చేయడం కానీ, నెక్స్ట్ ఇక్కడ ఇది ఒకటి 6 కూడా కొంచెం చూసుకున్నాము, 6 కూడా మేబీ రావచ్చు. ఓకే, సో నెక్స్ట్ ఎలిప్స్ చాప్టర్కి వెళ్ళి 2 షార్ట్ క్వశ్చన్స్ వస్తాయేమో. సో అందుకు మనకు ఫస్ట్ క్వశ్చన్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ 2 అంటే 8 ఉన్నాయి. 8 క్వశ్చన్స్ ఫస్ట్ 6 అయితే కంపల్సరీ చూసుకొని వెళ్ళండి. ఓకే, నెక్స్ట్ హైపర్బోలా చాప్టర్కి వచ్చేసరికి ఒక వెర్సర్ క్వశ్చన్ వస్తుంది, ఒక షార్ట్ క్వశ్చన్ వస్తుందమ్మా. సో వెర్సర్ క్వశ్చన్ షార్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఈ 2 ప్రాబ్లమ్స్ కంపల్సరీ చూసుకోండి. తర్వాత థర్డ్ ప్రాబ్లమ్ ఫైండ్ సెంటర్ అండ్ ఎసెంట్రిసిటీ ఇలా ఫైండ్ చేయడం కానీ, 1 ఫోకస్ ఆఫ్ హైపర్బోలా ఇలా ఇచ్చినప్పుడు కానీ. నెక్స్ట్ వెర్సర్ క్వశ్చన్ వచ్చేసరికి ఎసెంట్రిసిటీ మీద ప్రాబ్లం కానీ, లేదా టాంజెంట్ మీద ప్రాబ్లం, ఈ 4 ప్రాబ్లమ్స్ కంపల్సరీ చూసుకున్నాము. ఓకే, రైట్. నెక్స్ట్ ఇండిఫైనైట్ ఇంటిగ్రల్స్ లో లాంగ్ క్వశ్చన్ వస్తుంది, అదేవిధంగా వెర్సర్ క్వశ్చన్ వస్తున్నాము. సో ఇండిఫైనైట్ ఇంటిగ్రల్స్ వచ్చి మనకి 2 + 2 + 7 + 7 అమ్మా. 2 లాంగ్ క్వశ్చన్ వస్తాయి, 2 వెర్సర్ క్వశ్చన్ వస్తాయి. సో ఈ లాంగ్ క్వశ్చన్ అయితే కంపల్సరీ ఈ 8 ప్రాబ్లమ్స్ అయితే కంపల్సరీ చూసుకోండి, 10 వరకు చూసుకోండి మొత్తం. అంటే రిడక్షన్ మెథడ్కి ఒక ప్రాబ్లం రావచ్చు, ఈ 4 ప్రాబ్లమ్స్కి ఒకటి, తర్వాత రిమైనింగ్ ఈ 6, 7, 8, 9, 10 అమ్మా, ఇవి చూసుకోండి. సో వీటిలోకి వెళ్ళి ఒక ప్రాబ్లం రావచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి వెర్సర్ క్వశ్చన్స్. సో వెర్సర్ క్వశ్చన్స్ లో మనకి ఇంటిగ్రేషన్కి వెళ్ళి ఇప్పుడు 8 వస్తాయి, సారీ 2 వస్తాయి. 2కి మనకు 8 తీసుకున్నట్లయితే ఇక్కడ 12 తీసుకున్నామా, 12 ప్రాబ్లమ్స్ తీసుకున్నట్లయితే మేజర్గా అయితే ఫస్ట్ 10 ప్రాబ్లమ్స్ అయితే కంపల్సరీ తీసుకోండి ఇక్కడి వరకు. ఓకే, సో ఇది ట్యాన్ ఇన్వర్స్ మీద ప్రాబ్లమ్స్ కూడా. నెక్స్ట్ ఇది మొత్తం 2 అయితే కంపల్సరీ తీసుకున్నామా వెర్సర్ క్వశ్చన్కి. నెక్స్ట్ వచ్చేసి డిఫరెంట్ ఇంటిగ్రేషన్స్. ఇందులోకి వెళ్ళి మనకు 2 + 2 + 4 + 7 అంటే 2 వెర్సర్ క్వశ్చన్స్ వస్తాయి, ఒక లాంగ్ క్వశ్చన్ వస్తుంది, ఒక షార్ట్ క్వశ్చన్ వస్తుంది. సో లాంగ్ క్వశ్చన్ వచ్చేసరికి ఒక 8 ప్రాబ్లమ్స్ ఉన్నాయమ్మా, 8 ప్రాబ్లమ్స్ కంపల్సరీ చేసుకోండి. సో నెక్స్ట్ షార్ట్ క్వశ్చన్స్కి ఒక 5 ఉన్నాయి. వెర్సర్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఈ 7 కంపల్సరీ చూసుకోండి అమ్మా వెర్సర్ క్వశ్చన్స్కి. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ చాప్టర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ వస్తుంది ఒకటి, షార్ట్ క్వశ్చన్ వస్తుంది, అదేవిధంగా వెర్సర్ క్వశ్చన్ వస్తుంది. సో లాంగ్ ఆన్సర్ క్వశ్చన్కి ఫస్ట్ 5 ప్రాబ్లమ్స్ అయితే కంపల్సరీ చూసుకోండమ్మా. తర్వాత షార్ట్ క్వశ్చన్ కూడా, సో ఇవన్నీ చూసుకోండి షార్ట్ క్వశ్చన్కి. ఇందులోకి వెళ్ళి మనకి ఎందుకంటే షార్ట్ క్వశ్చన్లు మేజర్గా వేరియబుల్ సపరేట్ మెథడ్ కానీ, లేదంటే లీనియర్ మెథడ్ కానీ, లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ మెథడ్ కానీ ఆ ప్రాబ్లమ్స్ కంపల్సరీ చూసుకోండి. ఓకే, సో వెర్సర్ క్వశ్చన్ వచ్చేసరికి సో ఈ 5 ప్రాబ్లమ్స్ సరిపోతాయి, ఆర్డర్, డిగ్రీ అండ్ జనరల్ ఈక్వేషన్ ఫైండ్ చేయడం. ఓకే, సో ఇవి సరిపోతాయి. For more updates, please like, share and subscribe to our channel SK Maths Academy. Okay, thank you for watching.